జూన్ 10 నుండి జూలై 8 వరకు గురు మూఢమి కాలం. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కానీ వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి, తులా రాశి, ధనుస్సు రాశి, కుంభరాశిలు వారికి ఆర్థికంగా ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం, ఉద్యోగ పదోన్నతులు, ఆదాయ వృద్ధి, ధనయోగాలు వంటి అంశాలు ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ నెల జూన్ 10 నుంచి జూలై 8 వరకు గురు మోడలు ఏర్పడబోతోంది. రవి గురువులు సన్నిహితం అయినప్పుడు గురువు బలహీనపడి గురుమూఢమి ఏర్పడుతుంది. గురువు శుభకార్యాలకు గృహానికి ధనానికి కారకుడైనందువల్ల మూఢమి సమయంలో పెళ్లి, శోభనం, శంకుస్థాపన, గృహప్రవేశం, ఉపనయనాలు, అక్షరాభ్యాసం వంటి శుభకార్యాలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మూఢమి రోజుల్లో శుభకార్యాలు తప్ప మిగతా విషయాల్లో రవి గురువులు అనుకూలతలు పెరుగుతున్నందువల్ల వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి, తులా రాశి, ధనుస్సు రాశి, కుంభరాశిలకు కొన్ని అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి, గురువు మీద రవి ప్రభావం పడడం వల్ల ఈ రాశి వారికి ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, సొంత ఇల్లు అమరడం, సామాజిక హోదా లభించడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు తిరుగుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంపద సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి. సింహరాశి, రాశ్యాధిపతి రవికి గురువు సన్నిహితం కావడం వల్ల ఆర్థికంగా కలలో కూడా ఊహించిన అదృష్టాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ధనయోగాలతో కూడిన రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, మదుపులు, పెట్టుబడును వల్ల అత్యధికంగా ధన లాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగుల పంట పండుతుంది. కన్యారాశి, ఈ రాశికి దశమ స్థానం మీద మూఢమి ప్రభావం పడుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. మరింత మంచి సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అద్భుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద సమకూరుతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఘటించడం జరుగుతుంది. తులారాశి, ఈ రాశికి భాగ్యస్థానంలో మూఢమి చోటు చేసుకుంటున్నందువల్ల కలలో కూడా ఊహించిన అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజ పూజలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బాడిముబ్బాడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కృతి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. ధనుస్సు రాశి, సప్తమ స్థానంలో ఉన్న రాజ్యాధిపతి గురువు మీద భాగ్యాధిపతి రవి ప్రభావం పడినందువల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ధనయోగాలు కలుగుతాయి. రోజుకో విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం లేదా పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కుంభరాశి, ఈ గురు మూఢమే ఈ రాశి వారికి యోగదాయక కాలం అవుతుంది. ఆదాయం పెరగడంతో పాటు అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. అనేక వైపుల నుంచి బ్యాంకు బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగ జీవితం, పదోన్నతలు, భారీ జీతభత్యాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.